హాయ్ అండి, సంపూర్ణ వాక్స్ స్వాగతం. ఈవేళ చిన్ని కథ చెప్పుకుందాము. ఒక ఊరిలో ఒక సాధువు ఉంటాడు. ఆ సాధువు ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి వస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం చేస్తూ ఉండగా ఒక రోజున అలానే అర్ఘ్యం ఇద్దామని చెప్పని నీళ్లు తీసుకుంటాడు నదిలో నుంచి. తీసుకున్నప్పుడు ఆ నదిలో నుంచి తీసుకున్నటువంటి నీటిలో ఒక ఎలుక ఉంటుంది. ఆ ఎలుక తన చేతిలోకి వస్తుంది. తను అనుకుంటాడు, మరి నదిలో చేపలు కదా ఉండేది, మరి నా చేతిలోకి ఎలుక పిల్ల వచ్చిందేంటా అని ఆలోచించుకుంటూ తదేకంగా ఆ ఎలుకను చూస్తూ ఉంటాడు. ఆ ఎలుకను చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ ఎలుక చాలా అందంగా కనిపిస్తుంది. సరే, ఇంత అందంగా ఉంది కదా, ఈ ఎలుకను అమ్మాయిలాగా చేద్దాము అని తన తపశ్శక్తితోటి అమ్మాయిలాగా చేస్తాడు. తను ఉండేటువంటి గుడిసెలోకి తీసుకొని వెళ్తాడు అమ్మాయిని. ఆ అమ్మాయిని బాగా పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చెప్పించి చక్కగా పెంచుకుంటాడు. ఆ అమ్మాయికి యుక్త వయసు వస్తుంది, పెళ్లి వయసు వస్తుంది. మరి పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపించాలి కదా. అందుకని ఆ అమ్మాయిని, అమ్మా నీకు యుక్త వయసు వచ్చింది కదా, నేను నీకు పెళ్లి చేసి పంపిస్తాను, నీకు ఎటువంటి వరుడు కావాలి అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఏంటంటే నాన్నగారు నాన్నగారు అని పిలుస్తూ ఉంటుంది. సరేనమ్మా, అలానే చూస్తాలే అని అంటాడు. సరే, ఒకరోజు సాయంకాలం ఇద్దరు కూడా మంచం వేసుకొని ఆరు బయట కూర్చొని ఉంటారు. సూర్యుడు అస్తమిస్తూ ఉండటము గమనిస్తారు. ఆ అస్తమిస్తూ ఉన్నప్పుడు సూర్యుడు చాలా అందంగా కనిపిస్తాడు ఆ సాధువుకి. అప్పుడు అమ్మాయిని అడుగుతాడు, అమ్మా సూర్యుడు చాలా అందంగా ఉన్నాడు కదమ్మా, చాలా గొప్పవాడు కదమ్మా సూర్యుడు, నేను నీకు సూర్యుడినిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. సూర్యుడు వద్దు నాన్న, మేఘం వస్తే కనపడకుండా వెళ్ళిపోతాడు అంటుంది అమ్మాయి. సరే, మరి సూర్యుడి కన్నా గొప్పవాడు మేఘుడు కదమ్మా, మేఘుడికిచ్చి పెళ్లి చేయమంటావా అంటాడు. వద్దు నాన్న, వర్షం వస్తే మేఘమంతా పారిపోతుంది, మేఘుడు వద్దు అంటుంది. మరి వరుణదేవుడికి చేయమంటావమ్మా, వరుణదేవుడు మేఘానికన్నా మేఘుడు కన్నా గొప్పవాడు కదా అని అంటాడు. వద్దు నాన్న, పెద్ద పెద్ద కొండలు అడ్డం వచ్చాయంటే ఆ వర్షం కూడా ఆగిపోతుంది, వద్దమ్మా అని అంటుందన్నమాట. మరి ఈ మేరు పర్వతానికి ఇచ్చి పెళ్లి చేయమంటావా అమ్మ అంటాడు. మేరు పర్వతానికా? వద్దు, ఆ పెద్ద కొండనైనా సరే 100 ఎలుకలు వచ్చాయంటే తవ్వేస్తే అది చల్లా చెదరైపోతుంది, వద్దు నాన్న, నాకు మేరు పర్వతం కూడా వద్దు నాన్న అంటుంది. మరి ఇంకా ఎటువంటి భర్త కావాలమ్మా నీకంటే, అందరికన్నా గొప్పవాడు భర్త కావాలి నాన్న నాకు అని అంటుంది. అతను అనుకుంటాడు, చూడు, పోయిన జన్మలో ఎలుకగా ఉండి చివరికి ఆ మేరు పర్వతాన్ని ఇచ్చి చేస్తానన్నా కూడా ఆ కొండను కూడా 100 ఎలుకలు వస్తే తవ్వితే చల్లా చెదరైపోతుంది అని అంటుంది అని అనుకుంటాడు ఈ సాధువు. అనుకొని తను పూర్వజన్మలో ఎలుకగా ఉన్నది కదా, అందుకని ఇలా అన్నది అని అతనికి ఆలోచన వస్తుంది. అందుకనే ఎవరైనా సరే ఇంతకుముందు పూర్వజన్మలో ఎటువంటి జన్మ ఎత్తున్నామో అటువంటి జన్మ వాసన ఈ జన్మలో కూడా మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది. కొంతమంది ఏమి వాసన వచ్చినా కూడా అబ్బో మంచి వాసన వస్తుంది, అబ్బో చెడు వాసన వస్తుందని వెంటనే వాసనలు పసిగట్టేస్తుంటారు. అప్పుడేమంటారంటే పెద్దవాళ్ళు, ఒరేయ్ పోయిన జన్మలో నువ్వు కుక్కగా పుట్టావరా, అందుకని నీకు ఒకటే వాసనలు వస్తున్నాయి అని అంటారన్నమాట. అలా పోయిన జన్మ ఉండేటువంటి ఆలోచనలు మనకు ఈ జన్మలో తప్పనిసరిగా వస్తాయి. ఇంకా ఆ సాధువు అనుకుంటాడు, ఎందుకులే ఇంత మంచి భర్తలను తెస్తున్నా వద్దు అని అంటుంది, ఎందుకు తన జన్మను తనకే ఇచ్చేద్దాము అని
మరలా ఆ అమ్మాయిని ఎలుకగా మార్చేసి ఒక బొర్రెలోకి పంపించేస్తాడనమాట. ఈ విధంగా ఈ సాధువు చేశాడు. అందుకని మనము కూడా పోయిన జన్మ స్మృతులు మనకు ఉంటాయి, కానీ ఈ జన్మలో మనకు అవి గుర్తు ఉండవన్నమాట. ఈ కథ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.